హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ బాలకృష్ణ గారు అసెంబ్లీలో కామెంట్స్ చేసిన తర్వాత బయట ఎంత వివాదంగా మారిపోయాయి, ఎంత చర్చనీయాంశంగా మారిపోయాయి మనం చూస్తాం. వెంటనే చిరంజీవి గారు కూడా రెస్పాండ్ అవుతూ ఒక లెటర్ రిలీజ్ చేయడం కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఇంత జరుగుతున్న బాలకృష్ణ గారు స్పందించడం లేదు ఏంటని చెప్పేసి చర్చ జరుగుతున్న వేళ ఆయన స్పందించారు, ఆ చిరంజీవి గారు లేఖకు స్పందించారు, ఆయన ప్రైవేట్ గా స్పందించారని ఒక న్యూస్ అయితే బయట వార్తలు చెక్కలు కొడుతుంది. సార్ మన నిజంగా స్పందించారా, స్పందిస్తే ఏ విధంగా స్పందించారు, దానికి సంబంధించి ఎటువంటి వివరాలు? ఇప్పటి వరకు అఫీషియల్ గా బాలకృష్ణ స్పందించలేదు. యాక్చువల్ గా చిరంజీవి లెటర్ రాశాడు. చిరంజీవి లెటర్ రాయడమే కాకుండా నారాయణమూర్తిని కూడా చిరంజీవి రంగంలో దించి ప్రెస్ మీట్ పెట్టించాడని చెప్తున్నారు. నారాయణమూర్తిని చిరంజీవి చెప్పి చేయించారా లేకపోతే లేదా పక్కన పెడితే, నారాయణమూర్తి మాత్రం చిరంజీవిని పొగుడుతూ జగన్ ని కూడా పొగుడుతూ ఆ మీటింగ్ లో చిరంజీవిని గాని మమ్మల్ని గాని జగన్ అవమానించలేదనేది క్లియర్ గా చెప్పాడు. అట్లాగే చిరంజీవి చొరవతోనే ఇండస్ట్రీ కోసమే చిరంజీవి మమ్మల్ని తీసుకెళ్లాడు. ఆయన ఒక్క సినిమా అయితే ఆయన ఎవరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేరుని నాని అడిగితే ఆయన సినిమాకి టికెట్లు పెంచుకోవడం పెద్ద విషయం కాదు, చిరంజీవి అంత తోడు అడిగితే జగన్ అది ఆ పని చేయకుండా ఉండడు. ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశం అంటే ఇండస్ట్రీకి ఏమన్నా మనం కొత్తగా ప్రభుత్వం వచ్చింది, జగన్ కి సినిమా ఇండస్ట్రీ గ్యాప్ కనబడుతుంది కాబట్టి మనం వెళ్ళి మాట్లాడి జగన్ తో మాట్లాడి మన ఇండస్ట్రీకి సంబంధించి సమస్యల్ని చెప్పి మనం మేలు చేయించుకున్నాం ఈ ప్రభుత్వం దగ్గర అని నన్ను కూడా పిలిచింది. ఎందుకంటే నేను చిన్న సినిమా నిర్మాతల తరపున మాట్లాడతానని నన్ను కూడా పిలిచాడని నారాయణమూర్తి నిన్న క్లియర్ గా చెప్పాడు. సో ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణకి ఇది బాగా ఇబ్బందికరంగా పరిణమించింది. ఆయన ఏదో మాట్లాడేశాడు అసెంబ్లీలో. ఆయన మామూలుగా ఏంటంటే ప్లాన్ చేసుకుని దీని ఒక మాట మాట్లాడితే పర్యవసనం ఏంటి అనేది కాన్సిక్వెన్సెస్ ఆలోచించి మాట్లాడే వ్యక్తి కాదు బాలకృష్ణ. ఆయనకి ఎక్స్టెంపోరస్ గా వచ్చేస్తుంది. అంటే దాన్ని ఇంపల్సివ్ నేచర్ అంటారు. అది ప్లస్ అయినా మైనస్ అయినా ఆయనకి ఇంపల్సివ్ నేచర్ ఉంది. అది ప్లస్ కూడా అయింది అభిమానుల్లో గాని. ఆయన బోలాశంకరుడని అమాయకుడని, ఆయన కుట్ర కుచ్చుతం లేదని, ఆయన ఏమనుకుంటే అది చెప్పేస్తాడని ఒక క్లీన్ ఇమేజ్ కూడా బాలయ్యకు ఉంది. అది వాస్తవం కూడా. ఆయన ఏదో ప్లాన్ చేసుకుని ఎవరికో హాని చేయాలా, వాడిని తొక్కేయాలా, వీడిని ఇక్కడ అడ్డుకోవాలా, ఈ నేచర్ బాలకృష్ణకి నాకు తెలిసినంత వరకు కూడా ఎక్కడా లేదు. ఆయన ఏమన్నా ఉంటే ఆవేశంలో కొట్టేయడం, ఆవేశంలో మాట్లాడేయడం ఇట్లాంటివి అయితే ఉంటాయి. దానివల్ల ఖచ్చితంగా వ్యక్తులు హర్ట్ అవుతారు. కానీ ప్లాన్ చేసుకొని వీడు ఎదుగుతున్నాడు, వీడిని తొక్కేళ్ళు, వీడు నా ఎనిమి, వీడిని ఇచ్చేసేయండి, అలాంటి నేచర్ బాలకృష్ణకి లేదు. ఎదురు పడితే ఆయన మంచిగా మాట్లాడతాడు, సరదాగా ఉంటాడు. ఇలాంటి నేచర్ తప్ప ఆయన వల్ల అయితే హెల్ప్ చేస్తాడు. అట్లాగే ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం క్యాన్సర్ తరఫున కూడా ఇంతకాలం దాన్ని ఇంత బ్రహ్మాండంగా నడపడం వెనక కూడా బాలకృష్ణ ఉండడం అనేది వాస్తవమే. సో అలాగే ఆయనకి మంచి పేరు ఉంది. అట్ ద సేమ్ టైం జనాల్లో కొంత నెగిటివిటీ కూడా ఉంది. అంటే ఈయన కొడతాడు, రౌడీ ఎలిమెంట్, లేకపోతే అందరిని బెదిరిస్తాడు, ఎవరు మాట ఇలాంటివి కూడా ఆయన మీద ఉన్నాయి. చంద్రబాబుకి ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఎలా కంట్రోల్ చేయాలి ఇవన్నీ చంద్రబాబుకి తెలుసు కాబట్టి ఆయనకి జాగ్రత్తగా ఎమ్మెల్యేగా ఇచ్చాడు. మంత్రిగా చేస్తే మళ్ళీ ఇబ్బంది అని చేయలేదు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా ఈయన చొరవ తీసుకొని నేను వస్తున్నా అవన్నీ అనౌన్స్ చేసినప్పటికీ కూడా మళ్ళీ వారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈయనకి పొలిటికల్ గా ఎలా మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని ఎలా నడిపించాలి అనుభవాలు ఏమీ లేవు ఆయనకి. ఈయన వదిలితే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు, ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ఐ డోంట్ కేర్ అని మాట్లాడడం, అది కూడా ఇబ్బంది అయింది. సో అందువల్ల చంద్రబాబు ఆయన్ని అక్కడితోనే ఆపేశాడు. అక్కడితో ఆపేసి పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకొచ్చారు. అందువల్ల అది బాలకృష్ణ కూడా అర్థమై సైలెంట్ అయిపోయాడు. బాలకృష్ణ ఎక్కడ కూడా చంద్రబాబుకి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడాయన, అనుకోకుండా వచ్చాయన మళ్ళీ సైలెంట్ అయిపోతాడు. అలాగే ఇప్పుడు చిరంజీవి లెటరు, తర్వాత నారాయణమూర్తి మీటింగ్, ఈ రెండింటి పట్ల బాలయ్య స్పందించట్లేదు. అయితే తెర వెనుక ఏం జరిగిందంటే చంద్రబాబునితో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడని, పవన్ కళ్యాణ్ తన అసంతృప్తి ఇలా మాట్లాడడం పట్ల అన్నయ్య చాలా బాధపడ్డాడు, జగన్ ని అంటే మీకు అనొచ్చు కానీ మా అన్నయ్యని అక్కడ అలా వాడు అనే రకంగా చెప్పడం ఇది కరెక్ట్ కాదు అనేది చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో చంద్రబాబు మాట్లాడాడు. అయితే బాలకృష్ణ నేను ఫ్లోలో అన్నా ఎట్లన్నా నేను సారీ చెప్పే పరిస్థితి అయితే లేదు, నేను చెప్పనని బాలకృష్ణ అన్నాడని. అయితే వాళ్ళతో నా వ్యాఖ్యల్ని తీయించేయండి మీరు,
సో అదే వాళ్ళకి ఇది అవుతుంది. నేను వీటి పట్ల అయితే ఇంకా స్పందించను కాబట్టి నేను సైలెంట్ గా ఉంటాను. ఆ వ్యాఖ్యలను కూడా తీయించండి, 2 రోజులు పోతే వేరే ఇష్యూ వస్తుంది, డైవర్ట్ అయిపోతుంది అనేది మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ రకంగా బాలకృష్ణ స్పందించడం అంటే అర్థం ఇండైరెక్ట్ గా స్పందించాడు. ఎలా స్పందించాడు అంటే దీని పట్ల ఆయన నేనేదో ఫ్లోలో అనేసాను అన్నట్టుగా మాట్లాడడం, దాన్ని పవన్ కళ్యాణ్కి తెలియజేయడం, బాలకృష్ణ ఎలా ఫీల్ అయ్యాడు, ఆయన ఏదో మాట్లాడేశాడు, దాన్ని ఇంతటితో వదిలేద్దామని అన్నాడు. వ్యాఖ్యలను కూడా డిలీట్ చేయడానికి ఆయన ఒప్పుకున్నాడు. కాకపోతే అది స్వయంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, దాన్ని వైసీపీ ఉపయోగించుకుంటది కాబట్టి కామినేని ద్వారా చెప్పించి కామినేని నా వ్యాఖ్యల్ని తీసేయండి అని చెప్తే ఆటోమేటిక్ గా ఈ వ్యాఖ్యలు కంటిన్యూషన్ గానే బాలకృష్ణ మాట్లాడాడు కాబట్టి 2 తీసేసేదానికి స్పీకర్ కూడా బాగుంటది అని ఒక ప్లాన్ చేసుకొని అది పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా అందుకనే సైలెంట్ గా ఉన్నాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడేవాడే, నాగబాబు మాట్లాడేవాళ్ళే. సరే బాలకృష్ణ ఏదో ఒక ఆవేశంలోనో ఫ్లోలోనో అనేసాడు, దాని మీద ఇప్పుడు మళ్ళీ మనం కెలిగితే అది ఇంకా పెద్దదవుతుంది కాబట్టి దాన్ని ఇంటర్నల్ గా పరిష్కరించుకుందాం అన్న ఒక ప్లాన్ తో వెళ్తున్నట్టుగా వాళ్ళు. ఎందుకంటే ఇది పొలిటికల్ గా ఫ్లేరప్ అయితే వైసీపీకి ఉపయోగపడుతుంది, కూటమికి వ్యతిరేకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళే దీన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పి ఆప్షన్స్ ఏమో ఉన్నాయి ఇవన్నీ చూసుకొని బాలకృష్ణని ఫస్ట్ ఏంటంటే మౌనంగా ఉండు, దీని మీద రియాక్ట్ అవ్వద్దు, లెటర్ మీద కానీ నారాయణమూర్తి ప్రెస్ మీట్ కానీ రియాక్ట్ అవ్వకండి, మీరు ఎక్కడా రియాక్ట్ అవ్వకండి అని చెప్పాడు. అందుకని నన్న విజయవాడ ఫెస్టివల్ లో బాలకృష్ణ పార్టిసిపేట్ చేసినప్పటికి కూడా ఫెస్టివల్ గొప్పతనం దాని గురించి మాట్లాడారు తప్ప ఎక్కడ ఆయన ఈ ఇష్యూ ఎక్కడ మాట్లాడలేదు. అంటే ఒక స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు, అంటే వ్యూహాత్మక మౌనం అంటారు. వ్యూహాత్మక మౌనంతో బాలకృష్ణ ఉన్నాడు. అయితే దానికి తన వ్యాఖ్యల్ని తీయడానికి బాలకృష్ణ అంగీకరించాడు. సో అందుకనే ఇప్పుడు కామినేని ద్వారా ఈ విషయాన్ని చెప్పించారు. కామినేని నా వ్యాఖ్యలు అపార్థాలకు దారితీసాయి కాబట్టి నా వ్యాఖ్యలను తొలగించమని నేను అభ్యర్థిస్తున్నాను. స్వయంగా ఆయన వ్యాఖ్యలను ఆయనే తొలగించమంటున్నాడు కాబట్టి, ఎందుకంటే ప్రతిపక్షం ఎవరో ఉంటే ఆ వ్యాఖ్యలను తొలగించమని అడగచ్చు. మామూలుగా అయితే జనసేన అడగాలి, జనసేన పార్టీ అడగాలి. కానీ మళ్ళీ జనసేన అడిగితే మళ్ళీ తెలుగుదేశానికి జనసేన మధ్య రైవలరీ వచ్చిందని వైసీపీ ప్రచారం చేస్తుంది కదా. అందుకని తెలివిగా ఏం చేస్తున్నారంటే జనసేన దగ్గర కూడా అడిగించకుండా ఈయన దగ్గరే అడిగించి కామినేని దగ్గరే నా వ్యాఖ్యలను తీసేయండి అని. సో ఈయన వ్యాఖ్యలు తీసేసినప్పుడు దీనికి సమాధానంగా బాలకృష్ణ చెప్పాడు కాబట్టి ఆటోమేటిక్ ఆయన కూడా డిలీట్ చేయొచ్చు అన్న ఒక స్ట్రాటజీ ప్లాన్ తో ఈ వ్యాఖ్యల్ని డిలీట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సో చిరంజీవి వ్యాఖ్యల్ని, చిరంజీవి లెటర్ ని బాలకృష్ణ స్పందించకపోవడమే స్పందించినట్టుగా అర్థం చేసుకోవాలి మనం. అంటే ఆయన స్పందన అనేది ఇండైరెక్ట్ గా ఉంది, డైరెక్ట్ గా ఇంకా మళ్ళీ ఫ్లేరప్ అయ్యే విధంగా లేదు. ఎందుకంటే చిరంజీవి సమాధానం ఇచ్చేశాడు, ఎవరో కూడా వాళ్ళ ఫ్యామిలీలో మాట్లాడలేదంటే అవతల కూడా సంయమనంగా ఉన్నారు. ఆ క్యాంపు కూడా అంటే పవన్ కళ్యాణ్ క్యాంపు కూడా చాలా వ్యూహాత్మక సంయమనంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ దాన్ని మామూలుగా అయితే ఇంకెవరన్నా ఉంటే మొత్తం మెగా క్యాంప్ అంతా విరుచుకుపడేవాళ్ళు, అభిమాన సంఘం అని అదని ఇదని వాళ్ళ ఇంట్లో ఇంకెవరు ఇవన్నీ మాట్లాడేవాడు. కానీ ఎక్కడ ఎవరు మాట్లాడకుండా చిరంజీవితో ఒక గౌరవంగా ఆయన లెటర్ రాయిపించి అది కూడా ఆయన చాలా ఆచితూచి ఆ పదాలు కూడా జగన్ ఎక్కడ పొగడలేదు, బాలకృష్ణన్ ఎక్కడ ఇంకేమి ఇది చేయలేదు. అట్ ద సేమ్ టైం చిరంజీవి తన పరువును కాపాడుకునే విధంగా తన గురించి తను ఎలా బిహేవ్ చేస్తానో చెప్పుకున్నాడు. క్లియర్ గా ప్రతి పదం కూడా ఎంత ఉండాలి, ఏ పదం ఉండాలి, ఏ పదం ఉండకూడదని 1-10 సార్లు ఇటు పవన్ కళ్యాణ్, ఇటు నాగబాబు, మన చిరంజీవి, మిగతా కొంతమంది అందరూ చూసి దాన్ని రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ పిఆర్ఓ శేఖర్ ఎవరు ఉన్నారు ఆయన రాశారని చెప్తున్నారు. ఏదేమైనా జాగ్రత్తగా విడుదల చేసిన లెటర్. సో దీనంతా కూడా అంటే ఒక కూటమిలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అది జాగ్రత్తగా దీన్ని ఏదో జరిగింది, ఒక పొరపాటు అనుకోకుండానో జరిగింది, దాన్ని జాగ్రత్తగా ఎలా డీల్ చేయాలనేది చేస్తున్నారు. ఇటు వైసీపీ క్యాంపెయిన్ అంటే కామినేని ఫోటో ప్రతి ఒక్కరు పెట్టుకోండి, ఆయన వల్ల ఇప్పుడు మనకి క్లియరెన్స్ వచ్చింది, ఆయన లేకపోతే మనకి క్లియరెన్స్ వచ్చేది కాదు, మన మీద
చిరంజీవిని అవమానించామని నమ్మేవాళ్ళు జనం. ఇప్పుడు తేలిపోయింది చిరంజీవిని అవమానించలేదని స్వయంగా చిరంజీవి చెప్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పరుగు పోయినట్టు అయింది. పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఉపయోగించుకొని వాళ్ళు ఆనందిస్తున్నారు. రెండోది వైసీపీ సోషల్ మీడియా దీనివల్ల విపరీతంగా యాక్టివేట్ అయిందన్నమాట. ఆ రకంగా ఇటు వైసీపీకి ఉపయోగపడింది, ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఇష్యూని జాగ్రత్తగా డీల్ చేసుకొని ఇద్దరికి డ్యామేజ్ కాకుండా మొగ్గలోనే తుంచేద్దామన్న ప్లాన్ మనకు కనబడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.